నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్స్లోకి. నేను మీ ఫ్రెండ్ శాండీని. అండ్ ఈరోజు మీకు ఏంటంటే బిజినెస్ వీడియో, అంటే మీరు బిజినెస్ ఎలా స్టార్ట్అప్ చేయొచ్చు, ఎలా మీ బిజినెస్ గ్రో చేయొచ్చు, ఎలా అనేసి మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇలాంటి డౌట్స్ కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, మన దగ్గర చెప్పాలంటే సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్. ఇక్కడ మీకు ఒక రీడేకి కావాల్సిన అన్ని కలెక్షన్స్ అవైలబుల్లో ఉంటాయి. అది కిడ్స్ వేర్ కానివ్వండి, మెన్స్ వేర్ కానివ్వండి, ఉమెన్స్ వేర్లో కూడా శారీస్, లెహంగా, గౌన్, కుర్తీ, డ్రెస్ మెటీరియల్స్, ఉమెన్స్ వేర్లో అయితే బోల్డ్ అండ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు బెడ్షీట్ కలెక్షన్స్ కావచ్చు, కటన్స్ కలెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కలెక్షన్స్ మీకు అన్నీ అవైలబుల్లో ఉంటుంది. అది కూడా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి హోల్సేల్ ప్రైస్లో అనమాట. సో ఇవన్నీ కలెక్షన్స్ పర్చేస్ చేసి మీ బిజినెస్లో యాడ్ ఆన్ చేసుకోవాలంటే మాత్రం అజ్మీరా ఫ్యాషన్తో కలవచ్చు. మన దగ్గర చెప్పాలంటే 75,000 మంది కంటే ఎక్కువ మంది రీటైలర్స్ మనతో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేశారు. సో 75,000 మంది యొక్క నమ్మకం అజ్మీరా ఫ్యాషన్ అనమాట. సో అలా మీరు కూడా ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకునేవారు అజ్మీరా ఫ్యాషన్తో కలిసి బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట. సో బిజినెస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి అని అంటే, చెప్పాలంటే బిజినెస్ అనేది చాలా రకాల బిజినెస్ ఉంటాయి. ఓన్లీ బట్టల వ్యాపారం కాదు, అది మీకు ఈవెన్ కూరగాయల మార్కెట్ కావచ్చు, లేకపోతే నార్మల్ కిరాణా దుకాణం కావచ్చు, చాలా వెరైటీస్ ఆఫ్ మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మనకి బిజినెసెస్ కూడా ఉంటాయి. సో అందులో బట్టల వ్యాపారం ఎందుకు అంటే కూడా చెప్తాను. అందులో బట్టల వ్యాపారం ఎందుకు చూస్ చేసుకోవాలి. సో బట్టల వ్యాపారం ఏంటి అంటే, మనకి తినడానికి ఫుడ్ ఎంత మనకి ముఖ్యమో అదే విధంగా మనకి బట్టలు కూడా అంతే ముఖ్యం. మనం తినడానికి మనం పని చేసేది మనకి ఫుడ్ కోసం అన్నమాట. సో ఆ పని ఎక్కడి నుంచి మనకు అవుతుంది, మనకి మన బిజినెస్ పెట్టుకుంటే కానీ, సో మనం కష్టపడి దానికి ప్రాఫిట్ అంటే దానికి ఏమైనా మనీ వస్తేనే మనం దాంతోపాటు మన ఫుడ్ అనేది తినగలుగుతాం. సో అందుకే మనకి బట్టల వ్యాపారంలో ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటుంది. అది పాస్ట్లో నడిచింది, ఇప్పుడు నడుస్తుంది, ఫ్యూచర్లో కూడా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి దీనికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. సో మన తాత వాళ్ళు కానివ్వండి, మన దానికన్నా ముందు వాళ్ళు కానివ్వండి, ఫస్ట్ నుంచి మనం నడుస్తూ వచ్చిన వ్యాపారం కాబట్టి ఇందులో మంచి ప్రాఫిట్ కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో మీరు చిన్నగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారనుకోండి, ఒక 15,000 కావచ్చు, ఒక 20,000 కావచ్చు, ఒక 25,000 కానివ్వండి, అట్లా చిన్న బడ్జెట్ పెట్టుకొని చిన్నగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట. సో అది ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళే కానివ్వండి, లేకపోతే ఈవెన్ జెంట్స్ కానివ్వండి, సో ఎవరైనా పెద్దవాళ్ళు, ఎవరైనా గవర్నమెంట్ రిటైర్ పర్సన్స్ కావచ్చు, సో వాళ్ళ మనీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి ఎక్కడ అనుకుంటే మాత్రం బిజినెస్లో కూడా మంచిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఇంట్లో మీకు ఇంకా ఫ్యూచర్లో ఇంట్లో కూర్చొని చిన్నగా స్టార్ట్అప్ చేశారనుకోండి, సో అందులో మంచి ప్రాఫిట్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందన్నమాట. సో దీంతో పాటు స్పెషల్గా చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కలెక్షన్స్ ఎలా పర్చేస్ చేయాలి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి ఏరియాలో మీరు అంటే బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు, సో అక్కడ మీకు ఎలాంటి ఎక్కువ కలెక్షన్స్ నడుస్తుంటాయి, సో అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మీరు బిజినెస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే రోడ్డు మీద కొంతమంది అమ్ముకుంటారు, సో వాళ్ళు ఎక్కువ బల్క్ టు బల్క్ తెచ్చుకుంటారు, సో రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటారు. సో అలా వాళ్ళకు కూడా సో మంచి ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకు కూడా. సో కొంతమంది ఏంటంటే షాప్లో పెట్టుకుంటారు, కొంతమంది ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు వాళ్ళు కూడా కొంచెం బిజినెస్ పెట్టుకుంటారు. సో అలా మీరు కూడా మీ ఏరియాలో ఎక్కువ మంది ఎలా నడుస్తుంది, సో దాన్ని బట్టి మీరు పెట్టుకున్నారు అనుకోండి, సో అందులో మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక డౌట్ ఉండొచ్చు, మరి ఎక్కడి నుంచి పర్చేసింగ్ అనేది చేసుకోవాలి అనేసి. సో ఎక్కడి నుంచి అంటే, మీకు సపోజ్ ఇప్పుడు ఒక హోల్సేలర్ దగ్గర కానీ ఒక డీలర్ దగ్గర కానీ తీసుకున్నారు అనుకోండి, సో మీకు అది మార్జిన్ యాడ్ చేసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. సో అదే ఒక మ్యానుఫ్యాక్చర్తో కలిసారనుకోండి, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే తయారుదారులు అంటే ఇప్పుడు అజ్మీరా ఫ్యాషన్ గురించి చెప్పాలంటే మనది ఇక్కడ తయారుదారులు కాబట్టి, ఇక్కడ అజ్మీరా ఫ్యాషన్ దగ్గర నుంచి మీకు అన్ని ప్రతి ఒక్కటి తయారవుతుంది. ఈవెన్ అది గ్రే తయారు కావడం కానీ, మొత్తం శారీ ప్రింటింగ్ కానీ, డిజైన్ కానీ ప్రతి ఒక్కటి మనకి అజ్మీరా ఫ్యాషన్లోనే అవుతుంది. కాబట్టి ఇది తయారుదారులు కాబట్టి ఇక్కడ మీకు అన్ని తక్కువ ప్రైస్లో అంటే రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. సో మన దగ్గర చెప్పాలంటే ఒక హోల్సేలర్కి కానీ, ఒక డీలర్కి కానీ, ఒక బీటర్కి కానీ మనమే వాళ్ళకి అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి మీకు కూడా అదే ప్రైస్లో మీకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి రీటైలర్స్కి. సో ఇది మంచి ప్రాఫిట్ అన్నమాట. సో ఇందులో మీరు మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, బిజినెస్ అనేది ఒక 200% కావచ్చు, 300% కావచ్చు, లేకుంటే ఒక షాప్ అనుకోండి ఒక 40% అంటే ఒక 400%, అట్లా మీరు మంచి మార్జిన్ పెట్టుకొని ఈజీగా రీసేల్ కూడా చేయొచ్చు అనమాట. సో అలా మీరు కొంచెం బిజినెస్ ఇంకా గ్రో కూడా చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఇప్పట్లో చెప్పాలంటే ఇంటర్నెట్ ఎక్కువ జమానా ఉంది. సో ఇంటర్నెట్ చెప్పాలంటే ఎక్కువ మనకి ఎఫ్బీ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇంకా సోషల్ మీడియా చాలా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సో అందులో కూడా మీ కలెక్షన్స్ అనేది కొన్ని అప్డేట్ చేయడం కానీ, సో ఆన్లైన్లో ఒక మామూలుగా మీ వెబ్సైట్ పెట్టుకొని అందులో మీ కలెక్షన్స్ అందులో యాడ్ ఆన్ చేసుకోండి. అందులో కూడా మీకు ఆన్లైన్ ద్వారా కూడా మీ కస్టమర్స్ అనేది గ్రో కూడా అవుతుంది. అండ్ ఆన్లైన్ పరంగా కూడా మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఇంట్లో కూర్చున్న కస్టమర్స్తో కూడా మంచి రిలేషన్ ఉందనుకోండి మీ కస్టమర్స్ తోటి, సో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు రిపీట్ కస్టమర్స్ కూడా అవుతారు. సో ఆ విధంగా కూడా మంచిగా మీ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. అండ్ అలా కూడా మీకు మంచి ప్రాఫిట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు ఏంటంటే కస్టమర్కి ఎలాంటి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుందో ఆ కలెక్షన్ మీకు కూడా పర్చేస్ చేసుకొని మీ బిజినెస్లో యాడ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ కలెక్షన్స్ ఇంకా వేరే కొత్త కస్టమర్స్కి కానీ చూపించడం, వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా తీసేసుకుంటారు. సో దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ మీ కలెక్షన్స్ ఎలా ఉండాలి, తక్కువ ప్రైస్ ఉండాలి, మంచి క్వాలిటీ ఉండాలి.
అది ఇక్కడ మీకు అజ్మీర్ ఫ్యాషన్లో పాసిబుల్ అవుతుంది. ఇక్కడ తక్కువ కూడా ఉంటుంది అండ్ దాంతోపాటు మీకు మంచి క్వాలిటీ కూడా, మీకు క్వాలిటీ పరంగా అయితే 100% మీకు క్వాలిటీ కూడా బెస్ట్గా ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, అజ్మీర్ ఫ్యాషన్ ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు చాలామంది తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు, వాళ్ళు బిజినెస్ స్టార్ట్అప్ కూడా చేసే తెలుగు వాళ్ళు ఇంకా చాలామంది కూడా ఉన్నారు. ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. సో వాళ్ళందరూ చాలామంది బిజినెస్ స్టార్ట్అప్ చేస్తారు. సో వాళ్ళ మీరు కూడా స్టార్ట్అప్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడికి రావాలంటే ఒకసారి మీకు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఒకవేళ అర్థం కాకుండా కానీ మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది కాంటాక్ట్ అయ్యారు అనుకోండి, మీ యొక్క లాంగ్వేజ్ సేల్స్మెన్ అనేది మీకు మంచిగా అడ్రస్ కూడా చెప్తారు, లేకుంటే మీకు మంచిగా అడ్రస్ లొకేషన్ కూడా పంపిస్తుంది, అక్కడ కూడా ఈజీగా రావచ్చు అనమాట. సో అడ్రస్ చెప్పాలంటే మనది సూరత్ స్టేషన్ ఒక 10 minutes రూట్ ఉంటుంది, అంటే ఒక 3 kilometers ఉంటుంది అనమాట. సో రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక గేట్ నెంబర్ 3కి ఎంటర్ అయ్యాక లిఫ్ట్ నెంబర్ 15 నుంచి 3rd floorకి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు అజ్మీరా ఫ్యాషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ యొక్క లాంగ్వేజ్ సేల్స్ మ్యాన్నే ఫస్ట్ మీరు రాగానే మీరు స్టార్ట్అప్ చేయాలనుకుంటే, లేకపోతే బిజినెస్ మీకు ఆల్రెడీ ఉందా అవన్నీ కనుక్కొని మీ యొక్క లాంగ్వేజ్ సేల్స్ మ్యాన్ని ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే మీ ఏరియాలో ఎక్కువ ఎలాంటి కలెక్షన్ నడుస్తాయో సో అవే కలెక్షన్ మంచిగా చూపిస్తారు. అందులో మేము ఎంత మార్జిన్ పెట్టుకోవచ్చు, ఇలా మీ బిజినెస్ ఇంకా దీంతో పాటు ఎంత ముందుకు తీసుకెళ్ళచ్చు, ప్రతిదీ మీకు మంచిగా గైడ్ కూడా చేస్తారనమాట. సో ఇలా కూడా మీ బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు, దాంతోపాటు మంచి మార్జిన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఒక డౌట్ ఉండొచ్చు, మరి మేము మొత్తం బిజినెస్ చేస్తాము బట్ మిగిలిపోయిన స్టాక్ని ఏం చేయాలి అనేసి ఒక డౌట్ ఉండొచ్చు. సో మిగిలిపోయిన స్టాక్ ఏంటంటే మీకు మిగిలిపోయిన దాంట్లో మీకు ఎంత ప్రైస్తో పర్చేస్ చేస్తారో సో అదే ప్రైస్లో మీరు రీసేల్ చేసినా కానీ మీకు అంతేమి నష్టం అయితే జరగదు. ఎందుకంటే మీకు వచ్చిన ప్రైస్ మీద పర్చేస్ చేశారు అనుకోండి, ఎందుకంటే అవి ఎవరు తీసుకోరు, అంటే మ్యాక్స్ అది ఓల్డ్ స్టాక్ అయిపోతుంది, ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. సో ఆ టైంలో మీకు వచ్చిన ధరకి అమ్మారు అనుకోండి, సో ఆ మిగిలిన పైసలు మీకు వచ్చేస్తాయి కదా. సో దాంతో మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చుకొని మంచిగా మీరు మళ్ళీ కొత్త కలెక్షన్స్ కూడా బిజినెస్లో యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక ట్రిక్ ఉంటుంది. అండ్ మార్జిన్ విషయంలో చెప్పాలంటే మీరు ఇక్కడ ఏంటంటే అన్ని బల్క్ టు బల్కే తీసుకోవాలి, మీకు ఇక్కడ సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉండదు అనమాట. సో ఒకవేళ సింగిల్ పీస్ కావాలంటే మాత్రం కాంటాక్ట్ అయితే అవ్వద్దు, మీకు ఇక్కడ ఏదైనా బల్క్ టు బల్కే తీసుకోవాల్సి ఉంటుంది. సో బల్క్లో ఏంటంటే కొన్ని బల్క్లో ఏంటంటే మీకు అన్ని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ కూడా వచ్చేస్తాయి. సో అందులో మీకు ఏదైనా కొంచెం నార్మల్ డిజైన్ అనిపించింది అనుకోండి, అవి కొంచెం ఒక సెట్ పెట్టుకోండి, లేకపోతే కొంచెం బ్రైడల్ కాన్సెప్ట్ అనుకోండి, కొంచెం మీకు అందులో ఇది మంచిగా కనిపిస్తుంది సారీ, ఇది ఎంతకైనా పోతుంది అమ్ముడు అనేసి అనుకున్నారు అనుకోండి, అది ఒక బంచ్ పెట్టుకొని దానికి సపరేట్గా మార్జిన్ పెట్టుకొని దీనికి సపరేట్గా మార్జిన్ పెట్టుకొని ఆ విధంగా సపరేట్గా మార్జిన్ పెట్టుకున్నా కానీ ఇది మీకు ఎక్కువ మార్జిన్ తోటి పోయినా కానీ ఇంకో కలెక్షన్ తక్కువ మార్జిన్ కైనా పోతుంది అనమాట. సో మార్జిన్ కైనా మంచి ప్రాఫిట్ అయితే మీకు అందులో వస్తుంది అనమాట. సో ఆ విధంగా కూడా మీ బిజినెస్ అని ఇంకా మీరు ముందుకు కూడా తీసుకెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఈజీగా ఇక్కడ మీకు ఏంటంటే ఆన్లైన్ ద్వారా కానీ పర్చేసింగ్ అనేది చేయొచ్చు, ఆఫ్లైన్ ద్వారా కానీ పర్చేసింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలనుకుంటారు. సో మీరు ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ విధంగా థ్రెడ్స్, అంటే ఇక్కడ ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్, రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇక్కడ మీకు దారం నుంచి మీ శారీ మొత్తం తయారయ్యేంత వరకు పూర్తిగా మ్యానుఫ్యాక్చర్ ఇక్కడనే అవుతుంది అజ్మీరా ఫ్యాషన్లో అనమాట. సో దీన్ని మీరు అంచనా చేయొచ్చు ఎంత పెద్ద బ్రాండ్ అనేసి అజ్మీరా ఫ్యాషన్ అనేది. సో ఇక్కడ చాలామంది మహిళలు కానివ్వండి, చాలామంది ఎక్కువ మంది ఇక్కడ వీళ్ళు బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేసే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. సో అలా మీరు కూడా ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకునే వాళ్ళైతే ఒకసారి వచ్చి అజ్మీరా ఫ్యాషన్కి విజిట్ అవ్వండి, మీకే తెలుస్తుంది ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఎంత మార్జిన్ మీరు యాడ్ అవుట్ చేసుకోవచ్చు అనేసి. సో చాలామంది వచ్చారు తెలుగు వాళ్ళు కూడా, సో మీరు కూడా రావాలనుకునే వచ్చి విజిట్ చేయండి. ఒకవేళ పాసిబుల్ కాకుంటే మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట. అండ్ దీంతో పాటు చెప్పాలంటే మనకి ఫెస్టివల్ సీజన్ కానివ్వండి, అంటే ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది, ప్లస్ మనకి సంక్రాంతితో పాటు చాలామంది ఎక్కువగా సంక్రాంతి టైంలో అయితే ఊర్లోకి చాలామంది వెళ్తూ ఉంటారు సిటీ నుంచి. సో ఫెస్టివల్ టైంలో కూడా మంచి కలెక్షన్స్ కూడా కావాలి, శారీస్ కానివ్వండి, కుర్తీస్ కానివ్వండి, టీనేజర్కి అయితే కుర్తీస్ కానీ చిన్నపిల్లల బట్టలు కావచ్చు. సో ఇవన్నీ మంచి టైం అన్నమాట సంక్రాంతికి. సో సంక్రాంతి టైంలో పర్చేస్ చేసే కంటే ముందే ఇప్పుడే పర్చేస్ చేయండి, సో ఇప్పుడే మీ బిజినెస్ కొత్తగా స్టార్ట్అప్ చేయండి. అప్పట్లోకి మీరు మంచి ప్రాఫిట్ వస్తుంది. సో అప్పుడు కొంచెం మీకు బిజినెస్లో కూడా మంచి గ్రో కూడా ఉంటుందన్నమాట. సో వెడ్డింగ్ సీజన్ కూడా రాబోతుంది, ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి చెప్పాను కదా, బట్టలు అనేది మనకి ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటుంది. దానికి ఒక సీజన్ ఉండదు, ఒకటి ఈ మంత్ నడుస్తుంది ఈ మంత్ నడవదు అని ఏమి ఉండదు, ఎప్పటికి కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. సో మీరు కూడా ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలంటే మాత్రం బట్టల వ్యాపారం పెట్టుకోండి, ఇందులో మంచి ప్రాఫిట్ ఉంటుంది మీకు. అండ్ దీంట్లో పరంగా చెప్పాలంటే ఇంకా మన ఛానల్లో స్పెషల్గా చెప్పాలంటే బిజినెస్ పరంగా చాలా టిప్స్ కూడా ఉంటాయి, బిజినెస్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీకు మంచి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు బిజినెస్ టిప్స్ మీకు కూడా కావాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కానీ ప్రతి ఒక్క బిజినెస్ వీడియో కానీ మీరు కూడా చూస్తూనే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ టైం మరికొత్త బిజినెస్ వీడియోతో కానీ మరికొత్త కలెక్షన్స్తో కానీ మళ్ళీ మీ ముందుంటుంది. అంతవరకు నమస్కారం.